బంకుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీ జర్నీ అప్పటి నుంచే స్టార్ట్ కదా. అది ఫస్ట్ సినిమా. రాజీవ్ కనకాల, అంతే, రాఘవ. ఎస్, ఇది ఒక బ్యాచ్ ఇన్స్టిట్యూట్ బ్యాచ్. అలా సీనియర్స్ అయినటువంటి శివాజీ రాజా గారు కావచ్చు, రామ్ జగన్ అన్న కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళంతా పరిచయం చేసినప్పుడల్లా రాజీవ్, రగన్న, జగన్ భాయ్, ఈ ఇన్స్టిట్యూట్ ఇది అన్నాం. అలా ఒక సర్కిల్ ఏర్పడ్డాం. సడన్గా ఫస్ట్ సినిమా తర్వాతే నాకు ఒక సీరియల్ అవకాశం కలగడం, ముల్లపూడి వరా గారి డైరెక్షన్లో, అది కూడా మిస్టర్మలు మిస్టర్ అని భీమ్ గారని రైటర్ ఉండేవారు, వారి ఆధ్వర్యంలో ముల్లపూడి వరా గారు, రాఘవేంద్ర గారు ప్రొడక్షన్ సీరియల్ స్టార్ట్ అయింది. అలా తెలియకుండా సీరియల్స్ చేస్తూ ఓహో ఈ టైంలో ఇలా ఎమోట్ అవ్వాలి, యాక్షన్ చెప్తే ఇది చేయాలి, అది చేయాలి అని నేర్చుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా నేర్చుకుంటున్నాను స్టిల్. ఇట్స్ యాక్టింగ్ ఈజ్ నాట్ లైక్ డిగ్రీ ఎగ్జామ్ రాసో బిఏ ఇచ్చారు, ఎంబీఏ చేసో సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్టింగ్ ఒక సినిమా అయిపోయింది, నీకు సర్టిఫికేట్ లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెసన్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. బట్ మీ టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ యాసలో ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు చెప్పాలి అంటే. అంటే లేదు అలా కమిడియన్స్లో కోట గారు, అద్దిలు తనకెల బర్ని గారు, అయ్యో ఉన్నారు. కాకపోతే వాళ్ళ తెలంగాణ యాక్సెంట్, నాది హైదరాబాదీ. నాకు ఒక టిపికల్ లైనప్ కుదిరింది. సో వాళ్ళు లెజెండ్స్, వాళ్ళతో కంపారబుల్ కూడా కాదు. కానీ ఒకరోజు తనికెల బర్ని గారు అన్నారు ఈ మాట, అరే నువ్వు మాట్లాడుతుంటే ఎనసొంపుగా ఉంటుందిరా, సౌండ్ కొత్తగా ఉంటుంది అని. సో అది బిగ్గెస్ట్ అప్రిసియేషన్ అండ్ ఎ కైండ్ ఆఫ్ ఎ బిగ్గెస్ట్ అవార్డ్. ఎందుకంటే అంత లెజెండరీ యాక్టర్, రైటర్, డైరెక్టర్. అండ్ శివ సినిమాలోనే, శివ పూర్వలం మేము, కాకపోతే సైకిల్ చైన్ అప్పటికే పట్టినాం. ఆర్జీవి గారు డెఫినెట్గా మా సెంట్రోళ్ళని చూసేది ఇచ్చాము. ఆయన సొంత క్రియేషన్ కాదు, తర్వాత సైకిల్ చైన్లు పట్టింది కాదు, ముందే సైకిల్ చైన్లు మేమే పట్టేటోళ్ళం. ఆ సినిమాలో తనికెళ్ళ బర్ని గారిది ఉంటుంది, ఆసమ్. కొన్ని లక్షల కోట్ల సార్లు చూసుంటా. ఆ పోర్షన్ మటుకు ఎప్పటికీ మర్చిపోను. సో వినసొంపుగా ఉంటుందని తనికెళ్ళ బర్ని గారే చెప్పారు. ఫస్ట్ సినిమానే ఆది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం. బాగా చెప్తాను కదా, నిజంగా ఐమ్ బ్లెస్డ్. రాజీవ్ కనకాల గారు, ఎన్టీఆర్ గారు ఒకటే సినిమాలో పరిచయం అవ్వడం, వారికి నేను అంత దగ్గర అవ్వడం నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్. లైక్ హీఈస్ లైక్ వన్ ఆఫ్ మై బాడీ పార్ట్. ఈజ్ అ ఫ్రెండ్. మన బాడీలో లంగ్, లివర్, కిడ్నీ ఎలా అయితే ఉంటాయో, అ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ అనే దాంట్లో రాజీవ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంత స్పెషల్ ఏంటి రగన్న? దే నెవర్ టుక్ మీ లైక్ అన్ యాక్టర్. నా స్థాయి ఆర్టిస్టులు ఎంతమందికి యాక్సెస్ ఉంది? ఎన్టీఆర్ గారు పక్క పెడితే రాజీవ్ కనకాల గారి దగ్గర అంత గొప్ప వ్యక్తి ఎవరిని చిన్న చూపు చూడడు. అలాంటి వ్యక్తి దగ్గర నేను చాలా ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటాను. అంత యాక్సెస్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో ఒక భాగం. చెప్పగా నా శరీరంలో ఒక అవయవం లాంటి ఒక ఫ్రెండ్ అనే ఒక అవయవం ఉంది నాకు. అందులో ఒక రాజీవ్ ఒక అవయవం, ఎన్టీఆర్ గారు ఒకటి. సో అది ఇష్టం అంతే. చిన్నప్పటి నుంచి పెద్ద ఆయన పుట్టిన దగ్గర నుంచి, మధ్యలో బాలయ్య బాబు, తర్వాత మా టైగర్ సాబ్. చాలామంది దగ్గర చెప్తారంటే ఎన్టీఆర్ కోసం కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను అని. ప్రాణం ఇచ్చుడేంది, తీసేసామంటే తీసేస్తా. ఇప్పుడు చెప్పు, పలానోడు ఇట్లా అనడని చెప్పు, రేపు వితిన్ 24 hours ఉండదు. వాళ్ళు ఉండరా, మీరు ఉండరా? వాళ్ళు ఉండరు, నేను ఎందుకు ఉన్నాను? అరే పక్కా ఎదురాదే, ఒక మటమే లేదు. ఆయనను ఎవరన్నా ఏదైనా చేస్తారంటే ఫస్ట్ నన్ను చదవాలి. నన్ను లేపేద్దని చెప్పొద్దండి ప్లీజ్. అట్లా అలాంటి సిచ్యువేషన్ వస్తుందని కాదు, అంటే అంత ఇష్టము. ఆయన కోసం చచ్చిపోవడానికి సిద్ధం అంట. 100%. ఆయన అంతలా ఇష్టపడుతున్నారంటే లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగిందండి ఆయన వల్ల మీకు. అంటే కనెక్షన్ అండి అది. దట్ ఐ సే ఇట్స్ అ బయో కనెక్షన్. కొన్ని ఎలా ఉంటాయంటే, నేచర్ గివ్స్ యూ ఫ్యూ థింగ్స్, ఎవ్రీథింగ్ యూ వోంట్ గెట్. అది కూడా కొంతమందికి కొన్నే దొరుకుతాయి. పొద్దునే మీరు ఈరోజు రఘుది ఇంటర్వ్యూ ఉంది, 9 వెళ్ళాలి అని నైట్ అలారం పెట్టుకోకుండా పడుకున్న 5:30కి లేచి రెడీ అవుతారు.
ఎందుకు? దట్స్ కాల్డ్ బయోక్లాక్. అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలా నాకు తను బయలాజికల్గా కాకపోయినా నాకు అది ఒక పార్ట్ అయిపోయింది నా బాడీలో. ఇష్టం దానికి తగ్గట్టు హీ గేవ్ సో మచ్ ఆఫ్ లవ్. తట్టుకోలేమంట ఆ ప్రేమకి. ఇనీషియల్ డేస్లో ఫస్ట్ విత్ ఇన్ మంత్లోనే మేము అందరం కూర్చున్నాం, ఫ్రెండ్స్ అందరం. తను ఒక మాట అన్నారు, రే నా ఫ్యామిలీ, మై మామ్, డాడ్, మై పిన్నీస్, మై సిస్టర్స్, ఆఫ్టర్ దట్ యూ గైస్ 6 people are my family. Be with me like a family. Never ever try to recommend this director is good, listen to him, do with him, this writer katha is good. Don't get all those don't bring those lines in between our relation. మీరు యాక్టర్స్గా నా సినిమాల్లో ఇది మీరు చేసేది ఇది చేస్తే బాగుంటుంది అనుకుని మీకే వస్తాయి. అది కూడా అడగాల్సిన అవసరంలా మీకే వస్తాయి. బీ విత్ మీ లైక్ మై ఫ్యామిలీ అని చెప్పే అంటే ఎంత గొప్పడై ఉంటాడు సార్ అది. అట్ ద ఏజ్ ఆఫ్ 19-20లో. బై ద టైమ్ ఐఎమ్ 30. హీ వాజ్ 19-20. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించుంటాడు. టిల్ డేట్ నన్ ఆఫ్ అవర్ గ్యాంగ్ members never recommended anyone nor pampered someone in front of him. Pampered in the sense encouraging someone for him. Never. We never did that. We never went to him and Bhaiya, heroes, I never call him Tarak by interview or anything. I always call him Mana, Pedana, Nana. Inte. Even in my ఫోన్ ఆల్సో విల్ బి అ డిఫరెంట్ నేమ్. ఈ చెప్పిన పేరు ఫోన్లో ఏం సేవ్ చేసుకున్నారు? మళ్ళీ అది పెద్దన్న. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? రఘు. అది ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రేమ పిలుపులు చాలా ఉంటాయి మాకు. అవన్నీ అడగద్దు, పర్సనల్ స్పేస్లు అవన్నీ చెప్పర్లే. చెప్తారు. సినిమా సంబంధించిన ఏమైనా చెప్తాం. సో అందు గురించి ఆ ఇష్టం. ఇప్పుడు కొంచెం పెద్ద స్టార్ అయ్యే ముందు దాకా కూడా బాగా తిరిగేవాళ్ళంట కదా, నైట్ 2కి 3కి. ఆ టైమింగ్స్ మాకు తెలియదు. మాకు ఈ టైంలో తిరగాలి, ఆ టైంలో తిరగాలి. రాజీవ్ కనకాల గారు చెప్పి ఎప్పుడు కూడా అంటే ఎవ్రీబడి ముందుకెళ్తున్న కొద్దికి నేను ఇప్పుడు బిజీ అయ్యారు, పెద్ద స్టార్ అయ్యారు, అప్పటికే పెద్ద స్టార్ అట్లేమున్నది కానీ అప్పటికే పెద్ద స్టార్. పెళ్ళి గ్లోబల్ స్టార్ కదా. పెళ్ళి అయిపోయినాక everybody will have their own space. We respected each other for that space. ఇప్పటికీ రాత్రి 2 గంటలకు పోయిన రోజులు ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీ డే. అండ్ గ్యాపులు గిప్పులు ఏం లేవే అట్లాంటివి. ఆయన బిజీ ఉన్నారు, RRR షూటింగ్ జరుగుతుంది, బిజీగా ఉన్నారు. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆయన ఈ మధ్య గ్యాప్ వచ్చిందంట, ఈ మధ్య అది వచ్చిందా. సార్ అది మా పర్సనల్ స్పేస్లో కలుసుకుంటాం సార్, పబ్లిక్ ఎందుకు చెప్పాలి? కలిసినప్పుడల్లా నేను ఈయన కలిశాను అని యూట్యూబ్ పెట్టి సెల్ఫీలు తీసి పెడతామా? మాకు లైఫ్ లేదా? ఉంటుందిగా. అదే చెప్పానుగా, పర్సనల్ స్పేస్ని బయటకు ఎక్స్పోజ్ చేసుకోవాలని అవసరం లేదుగా. ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాము, చేస్తున్నాం కదా సినిమా, అవి ఎట్లని బయటకు వస్తున్నాయిగా. అంటే మీ ఫ్రెండ్స్తో గ్యాప్ వచ్చిందని ఎక్కడ న్యూస్ రాలేదు కానీ కొంత రాజీవ్ కనకాల గారితో గ్యాప్ వచ్చింది. ఎవరితో గ్యాప్ ఏం లేదండి, అది న్యూస్ అయితే వచ్చింది, మీరు చూసారు కదా, విన్నారు కదా. బయట ఎవరు చెప్తారు? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదో చేసుకుంటున్నారండి, మేము కనిపించలేదు, నేను నీ దగ్గర రేపొద్దు గ్రూపరేషన్లో నేను కనిపించలేదు, రఘుకి రోషన్ గ్యాప్ వచ్చిందంటే నేనేం పనులు ఉన్నాను? ఇప్పుడు రాజీవ్ గారు బిజీగా ఆర్టిస్ట్గా చేసుకుంటున్నారు. అదే అంటున్నాను, పబ్లిక్ తెలియదు మేము కలుస్తున్నామో లేదో. పబ్లిక్ ఎందుకు తెలియాలి? మీడియాలో ఎందుకు తెలియాలి? మీడియా ఎంత పెద్ద ఎత్తున లేనప్పుడే మీరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు రోషన్, ఇప్పుడు మీరున్నారు, ఏంటి గ్యాప్ ఎందుకు వస్తుంది? గ్యాప్ మేము పర్సనల్గా కలుసుకున్నాం అబ్బా, కలుసుకున్నది మేము చెప్పాలా, పబ్లిక్ చేయాలా? కాదుగా. మాకు కావాలి. ఇప్పుడు రఘు రోషన్ కలుస్తుంది, రఘుకి రోషన్కి ఇంపార్టెంట్, వేరే ఛానల్లో ప్రొజెక్ట్ అవ్వడం కాదుగా. దట్స్ అంతా బుల్షిట్. ఆ గ్యాప్లు అట్లాంటివి ఉన్న ఫ్రెండ్స్, ఎవరి స్పేస్లో వాళ్ళు ఉన్నారు. ఉన్న ఫ్రెండ్స్ అందరిలో కల్లా రఘు అన్న కొంత స్పెషల్. లావుగా ఉంటాడుగా. ఇంకేదో ఉంటుంది కదా. అవును, లావుగా ఉంటాడు, ఎక్కువ ప్రేమిస్తాడు,
ఎవరైనా ఏమనంటే తట్టుకోడు, Comedy వెనక timing. చూడ్డు. ఉమ్. ఇక కామెడీ టైమింగ్ అంటే ఇక అది మీరు చెప్పాలి, నేను 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 ఎలా చెప్తాను. Hmm. నేను చేసేది చేస్తున్నాను, మీకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఇవిందో ఎలక్షన్స్ టైం అప్పుడు కూడా మొత్తం రూట్ మ్యాప్ కూడా రఘు గారే చూసుకునే వాళ్ళు. ఏం లేదు, ఆయన ఎలక్షన్ క్యాన్వాస్ చేసినప్పుడు అంతా ఉన్నామండి, అందరం ఉన్నాం. రాజీవ్ గారు ఉన్నారు, రాఘవ్ ఉన్నాడు, పెద్ది, నేను. కొంచెం నాకు కొంచెం వర్క్ అప్ చెప్పారు, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్, పిఆర్ అవి అప్ చెప్పారు, ఇన్ఫర్మేషను అవన్నీ నాకు అప్ చెప్పారు. పెద్ది ఇస్ ఇంటూ వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిలింగ్ చేయడము. అది రాజీవ్ గారు యాజ్ అ ఫ్రెండ్గా తనకి సపోర్ట్గా, అంటే లాంగ్ జర్నీ ఆల్మోస్ట్ 30 days. సో ఎక్కడ ఈ షుడ్ నాట్ ఫీల్ యూనో అలోన్ అన్నట్టు ఉండడం కోసం మా నలుగురు ఫ్రెండ్స్ 2 రోజులకు ఒక ఇద్దరు వచ్చి వెళ్ళేవాళ్ళు. రాజీవ్ గారు ఎక్కువ రోజులు ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన కార్లో మీరు ఉన్నారు కదా రఘు అన్న. యాక్సిడెంట్ జరిగిన కార్లో నేను ఎక్కబోతున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ ఎక్కుతానంటే నేను వేరే కార్లోకి వెళ్ళాను. నిజంగా చాలా అంటే చాలా దేవుడు అదృష్టం నిజంగా. నిజంగా అదృష్టం. దేవుడు ఎవరెవరో ఏదో తలుచుకున్నారు, కానీ దేవుడు స్క్రీన్ ప్లే ఉంటుంది ఒకటి. ఆ తలరాతిని, ఆ స్క్రీన్ ప్లేని ఎవరు మార్చలేరు. ఎవరో ఏదో కోరుకున్నారు, కానీ దేవుడు స్క్రీన్ ప్లేలో రాసింది హీ గాట్ టు డూ లాట్ మెనీ థింగ్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. రాబోయే కాలంలో తను ఏదో చేయాలి అని ఉంది, దేవుడు అలా కల్పించాడు. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. బట్ డే 1 నుంచి ఉన్నారు కదా Day ఇప్పటి 1 వరకు ఆ జర్నీలో. Yeah. అనుకున్నారా ఇంటర్నేషనల్ స్టార్కే ఎదిగిపోతారు జూనియర్ ఎన్టీఆర్ గారు, గ్లోబల్ స్టార్ అవుతారు? ఇంకా లేట్ అయిందేమో అని ఫీల్ అవుతున్నా. ఓకే. హీఈస్ అ గ్లోబల్ స్టార్, బట్ ఈజ్ మోస్ట్ టాలెంటెడ్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, నాట్ మోస్ట్ టాలెంటెడ్, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. లేట్ అయిందని అనుకోవాలి, ఇంకా కరోనా వల్ల లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. 2 years. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.